వివేకానంద కేసు హాట్ జగన్మోహన్ రెడ్డి బహుశా కాసేపటికి ఆయన కడప వెళ్తున్నట్టుగా ఉన్నారు. కడపలో పర్యటన 2 రోజుల పాటు పెట్టుకొని ఏదో పెళ్ళికి వెళ్ళాలి, అక్కడి నుంచి అరటి తోటలు పరిశీలించాలి, ఇవన్నీ పెట్టుకున్నారు. మొత్తం మీద కడపను కాపాడుకోవాలి, పులివెందుల పీఠం అలాగే ఉంచుకోవాలి. దానికి తగినట్టే వాళ్ళు కూడా పులివెందుల ఎమ్మెల్యే అనడం ద్వారా పులివెందుల పీఠం మీదే లేకపోతే ఆయనదే అన్న ఒక అభిప్రాయం కూడా కలిగిస్తున్నారు కదా. కాబట్టి సొంత నియోజకవర్గంలో 2 రోజులు ఉండి దర్బారు, ప్రజా దర్బార్, అధికారం లేదు కదా ఇప్పుడు, రాజదర్బార్ లేదు ఇప్పుడు, ప్రజా దర్బార్ ఇవి జరపటం ఇట్లాంటివి చేస్తున్నారని. అయితే దీన్ని రాజకీయంగా చూస్తే లోకేష్ గారు చేస్తున్నట్టున్నారండి ప్రజా దర్బార్, ఆయన కూడా చేస్తారు. ఇది ఈయన సేమా, ఈయనేమో ఆయన మంత్రి హోదాలో చేస్తారు, ఈయన పులివెందుల ఎమ్మెల్యేగా ప్రజా దర్బార్. ప్రజలు కామన్ అండి, ఎవరు చూసినా అన్ని ప్రజల కోసము, ప్రజల పేరిట ప్రజలు అంటూ ఉంటారు. ఓకే, ప్రజలే కదా వీళ్ళు, పాలించిన ప్రభుత్వాల్లో ఉన్నా కానీ మొత్తం మీద ప్రజా దర్బార్. కానీ రాయలసీమలో రాజకీయ పునఃసమీకరణకు, సామాజిక సమీకరణకు చాలా ప్రయత్నం జరుగుతుంది అనేది చూసేవాళ్ళ యొక్క అభిప్రాయం. ముఖ్యంగా మరొకసారి గతంలో అధికారంలోకి రావడానికి ఎంతో ఉపయోగపడిన రెడ్లు అనే వాళ్ళను దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కొంత ఏకపక్షంగా అంతా ఆయన దగ్గరే ఉండిపోవడంతో. కాబట్టి మరొకసారి విస్తృతంగా కొంచెం పునాది విస్తరించుకొని ఈ సెక్షన్స్ అన్నింటినీ మళ్ళీ దగ్గరకు చేర్చుకోవడానికి శ్రద్ధ పెట్టాలి, సమీకరించుకోవాలని. మొన్న కూడా హైదరాబాద్లో బాగా ర్యాలీ జరిపినప్పుడు కూడా, ర్యాలీ కాదు అదే మొన్న కేసు కోసం వచ్చినప్పుడు, అప్పుడు కూడా ఈ విధమైనటువంటి సమీకరణ ఆ శక్తులు కొంచెం వచ్చాయి అనేది ఒకటి. ఈరోజు మరి ఆసక్తికరమైనది ఒకటి కనిపిస్తుంది, నిజమో కాదో నాకు తెలియదు. జేసీ దివాకర్ రెడ్డి మనోడు పవన్, అతను ఒక మనవాడు ఇప్పుడు ఉన్నాడు, ఇంకో మనవాడు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉంది. అదే జరిగితే సమీకరణలు చాలా మారిపోతాయి. ఇదంతా చూస్తే రాయలసీమలో ఒక పెద్ద సెక్షన్ ఇట్లా తిప్పే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. అలాగే అసంతృప్తి చెందిన తెలుగుదేశం హయాంలో, ఉదాహరణకు పొద్దుటూరులో వరదరాజుల రెడ్డి చాలా సీనియరు ఎమ్మెల్యే, ఆయన నిన్న కొంచెం బహిరంగంగానే అసంతృప్తికరమైన వ్యాఖ్యలు కొన్ని చేయటం. అంటే ఎవరెవరు వస్తారో ఎవరెవరో మనకు తెలియదు, కానీ రాజకీయంలో మటుకు కొంత పునఃసమీకరణ, సోషల్ మొబిలైజేషన్, పోలరైజేషన్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రాజకీయ సమీకరణలోనే మనం నిన్న చర్చించిన విజయసాయి రెడ్డి కూడా, ఇప్పుడు విజయసాయి రెడ్డి జనసేనలకు ఇష్టమైన వాడు, దగ్గరవాడు అంటే 2 రకాల భావాలు. మాకు ముందే కొంత సమాచారం ఉందని కొంతమంది జనసేన వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక వైపునేమో అసలు అలాంటి క్రిమినల్ ఆడిటర్ను మేము ఎందుకు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయా, కొంచెం అటు ఇటు వస్తున్నాయా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. ఈ క్రమంలో అన్నిటికంటే ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసు, దీన్ని తిరగదోడడం మీద చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు. డాక్టర్ సునీత మళ్ళీ కేసును సిబిఐ తీసుకోవాలని చెప్పడం పెద్ద కుట్ర. చంపినవాడు నేను చంపాను, గొడ్డలు కొనుక్కొచ్చాను, ఇలా చంపానని కూడా స్వయంగా చెప్తుంటే, ఇతను కాదన్న పద్ధతిలో మీరు ఎందుకు ఇంకా దీన్ని సాగతీయాలనుకుంటున్నారు, అంటే దీన్ని ముగింపుకు రావాలనుకోవట్లేదు అని అవినాష్ రెడ్డి తరఫు అడ్వకేట్లు వాళ్ళు చాలా భారీగా గట్టిగా వాళ్ళు వాదిస్తున్నారు. న్యాయమూర్తి కూడా దాన్ని వింటూ ఉన్నారు. కేసు మళ్ళీ వాయిదా పడింది, అంటే వేగంగా ఏదో జరగటం లేదు. సిబిఐ మేము అందరిని విచారించాము, అన్ని చేసాము, మా విచారణ పూర్తయింది అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు తేల్చింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. కానీ వాళ్ళు ఏం తేల్చారో తెలుసుకోకుండానే మళ్ళీ చేయాలి అని అడగటం ఏంటి, దీంట్లో రాజకీయం ఉంది అని, అలా ముగించడంలో రాజకీయం ఉందని ఆమె, మీరు అడగడంలో రాజకీయం ఉందని వీళ్ళు. సో ఈ హాట్గా ఈ కేసు చుట్టూ మళ్ళీ ఒకసారి జరుగుతున్నట్టుగా మటుకు స్పష్టంగా, బహుశా కడప పులివెందులకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి విషయాలు కూడా పైకి చర్చించకపోయినా ఆ ఫోకస్ ఉంటుందనేది కనిపిస్తుంది.